నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండే పింఛన్ల సందడి మొదలైంది. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి 17వ వార్డు ఇందిరమ్మ కాలనీలో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను చేతికందించారు. కేవలం డబ్బులివ్వడమే కాకుండా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎండలో వృద్ధులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజల వద్దకే చేరాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన అవ్వా తాతలకు పేదంటి వారికి పండుగగా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలోని 17వ వార్డు గుణంగుంట ఇందిరమ్మ కాలనీ యందు ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీ 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం, నాటి పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి సరైన అవగాహన లేకుండా ఇల్లు కట్టిన నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల ఇక్కడ ముఖ్యంగా నక్కల వాళ్ళనేటువంటి తెగ ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు. వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు లేక బాగా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది, వాటర్ పైప్ లైన్లు వేయటం జరిగింది. కానీ ఇంకా కూడా ప్రజలకి అసౌకర్యాలు ఉన్నటువంటి కూడా ఇప్పుడు గుర్తించడం కూడా జరిగింది. తొందరలోనే వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో కాదు, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఆధార్ కార్డులు లేవో, అవేర్నెస్ లేక ఇక్కడ కూడా ఇంకా కూడా చాలామంది ఆధార్ కార్డులు తీసుకోవడం లేదు. కాలనీ రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఏది రావాలన్నా ఆరిజిన్ ఆధార్ కార్డు. ఎవరైతే ఆధార్ కార్డులు తీసుకోలేదో దయించి సంబంధిత అధికారులకు తెలియజేసి ఆధార్ కార్డులు తీసుకుంటే మీ ఇంట ఏ ప్రభుత్వ కానుకైనా రావాలన్న ఆధార్ కార్డే కీలకం. కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజానికం కూడా ఎవరో మా ఇంటికి ఆధార్ కార్డు తెచ్చిస్తారనేటువంటి అపోహను ప్రజలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంటి ఆధార్ కార్డు, మన ఇంటి రేషన్ కార్డు, మన ఇంటి నిర్మాణం మనం చేసుకుంటే అది నాణ్యతగా ఉంటుంది. మనం అన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కాలనీలు మంజూరు చేస్తాయి, నిధులు వెచ్చిస్తుంది. ఎవరి ఇల్లు వాళ్ళు నిర్మాణం చేసుకుంటే నాణ్యంగా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవేర్నెస్ లేని కారణానే ఇల్లు కట్టించుకునేటప్పుడు లేని అశ్రద్ధ కారణాన ఈ రోజున ఆ ఇళ్ళన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకనే ప్రజానీకానికి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోండి. మీ ఇంటి నిర్మాణాన్ని మీరే నిర్మించుకోండి. దఫదఫాలుగా ప్రభుత్వం ఇచ్చే నిధులు తీసుకోండి. పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, మీ బిడ్డల భవిష్యత్తు కోసం చదువు కానీ తప్పనిసరిగా 2 రోజులు 1-2 సార్లు అధికారుల చుట్టూ తిరిగి ఆధార్ కార్డులు పొందాల్సిందిగా ఈ ప్రాంత ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను. నేను కూడా తొందరలోనే ఆధార్ కార్డులు ఇక్కడే ఇచ్చే కార్యక్రమం కూడా స్వీకారం చుడతాను. ఇటీవల కాలంలో ఎస్టీలందరికీ కూడా కార్యక్రమం కోసంగా కావలి నియోజకవర్గంలో 3 సెంటర్లో పెట్టి ప్రచారం చేశాం. ప్రజలు కూడా ఆధార్ కార్డులు పెట్టినప్పుడు పోయి 1-2 సార్లు తిరిగి పని చేయించుకోవడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు ఆ జీవితాలు ఇంకా వెనకబడిపోతున్నాయి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. నిరంతరం కూడా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం నిరంతరం కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన మనందరి కోసం పనిచేసే టైంలో మన కోసం మనం కూడా పని చేసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, నాయకులు వస్తారు, ఇస్తారనేది కాదు. నాయకత్వాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, సంక్షేమాలను, శాంక్షన్ల మీద మనసు పెడతారు తప్ప వ్యక్తిగత విషయాల మీద గొంచాలిగా ఎవరు అవసరం ఉందో వాళ్ళే అడిగితే సమస్యలు పరిష్కారం అవుతాయని కాలనీ నాయకులకు కూడా తెలియజేస్తున్నారు. తప్పకుండా ఇలా అవేర్నెస్ తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, సుపరిపాలనలో ఈరోజు పేదలకు అందరికి కూడా పెన్షన్లు పంచుతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి 2200 యూనిట్లు ఉచితంగా కూడా కరెంట్ ఇచ్చేటట్టుగా ఈ రోజున పద్మశాలీలు
చేనేత వాళ్ళు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో మన నియోజకవర్గంలో కావలి నియోజకవర్గంలో దాదాపు 43 కుటుంబాలు చేనేత కార్మికుల కింద రిజిస్టర్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు ఉచితంగా కూడా ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి నీడలో వారి చల్లని చూపులో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పోతుందనే దానికి ఇది ఒక తార్కాణం. ఆయన నిరంతరం కూడా ప్రజల కోసం, పేద పొడుగు బలహీన వర్గాల కోసం ఆయన పనిచేస్తున్నాడు. మనందరం కూడా సంఘీభావం చెప్పాలి. ఆయన పడేటువంటి కష్టానికి ఫలితంగా మనందరం కూడా ఆయనకు అండగా ఉండాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ కాలనీలో డ్రైనేజీలు కానీ అదేవిధంగా ఇంటి పనుల సమస్యలు కానీ అవన్నీ ఉన్నాయి. తొందరలోనే ఇక్కడ ఒక రోజు క్యాంప్ వేసి అన్నింటినీ కూడా అధికారులందరినీ తీసుకొచ్చి ఇక్కడే పరిష్కారం చేస్తానని కూడా ఈ ప్రాంతాన్ని ప్రజానికి కూడా తెలియజేస్తున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.